నా నివాసానికి అనుకోండి, మీ స్వచ్ఛంద సంస్థల సభ్యులు మరి పూర్ణయ్య గారు, ఇదివరకే జట్టి శేషారెడ్డి గారు కూడా వచ్చిపోయారు. మీరంతా వచ్చి ఇటువంటి బృహన్నతమైన కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయుడికి పుట్టి శ్రీరాములు గారికి ఈరోజు జోహారులు అర్పించడం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. వయసుతో నిమిత్తం లేదు, మనమందరూ కూడా ఇంకా అలాంటి మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టి ఇప్పుడు రాబోయే యువతకు మార్గదర్శకంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలని ఈ సమాజాన్ని మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరూ కూడా నాకంటే చాలా చిన్నవాళ్ళు కాబట్టి మీ అందరికి కూడా నా ఆశీర్వాదం. ప్రముఖ వైద్య నిపుణులు, మాజీ మున్సిపల్ చైర్మన్, మా స్వచ్ఛంద సంస్థల ప్రేమాభిమానులు, ఆత్మీయులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారి హాస్పిటల్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమం మా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు మొదటిగా ఆ మహోన్నతమైన వ్యక్తికి పుష్పమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో భాషా సంయుక్త రాష్ట్రాల కొరకు, తెలుగు మాట్లాడే ప్రజల కొరకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అనేటటువంటి ఒక మంచి గొప్ప ఆశయంతో ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు 58 రోజులు అకుంఠిత దీక్షతో కనీసం మంచినీరు కూడా కాకుండా ఆయన జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చేసినటువంటి సేవను మరువరాని. ఈ నేపథ్యంలో మరి భాషా సంయుక్త రాష్ట్రాలు ఆయన మరణం తర్వాత ఏర్పడ్డాయి. నిన్ననే అమరావతిలో 6.8 ఎకరాల స్థలంలో శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 58 అడుగుల కాంస్య విగ్రహం, భారీ విగ్రహం ఈరోజు నెలకొల్పడం జరిగింది. మరి 6.8 ఎకరాల స్థలంలో స్మృతివనంగా తయారు చేశారు. మరి ఆ మహోన్నతమైన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి మనం ఎన్ని సేవలు చేసినా, ఎన్ని గొప్పలు చెప్పుకున్నా మరి వారి త్యాగం మరవలేనిది, మరుపురానిది, చిరస్మరణీయం. కాబట్టి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి యొక్క హాస్పిటల్లో ఆ మహోన్నతమైన వ్యక్తికి మా స్వచ్ఛంద సంస్థలు పుట్టిన చింత చిగురు కూడా చావే అన్నట్టు మా వాళ్ళు అందరూ కూడా ప్రేమాభిమానంగా, ఆత్మీయంగా, అనురాగంగా, ప్రేమపూర్వకంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఆ మహోన్నతమైన వ్యక్తికి ఘన నివాళులు అర్పించడం నిజంగా మా అదృష్టంగా, ప్రేమాభిమానంగా భావిస్తూ మరి రాబో రోజుల్లో కూడా అటువంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పౌరు మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మాకు సహకరిస్తున్న మా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా దేవుడు, మాకు ప్రేమాభిమాని, మాకు ఆత్మీయులు, మాకు అత్యంత సన్నిహితులు, అభిమాన పాత్రులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉంటే మేమందరం కూడా సంతోషంగా, ఆనందంగా, ఆనందోభరితంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం, చేయబోతామని కూడా తెలియజేసుకుంటూ కావలి ప్రజానికానికి మరి ఈ రోజు అమరావతిలో చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ మంత్రివర్గ సహచరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.